నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. బెజ్జంకి జాతరకు వేలయ్యే ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 15న గ్రామంలోని గుడిలో ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలను గుట్ట మీదకు తీసుకెళ్తారు. 19న స్వామివారి కళ్యాణం, 23 సెకట ఉత్సవం తిరుగుట, 24న రాత్రి తెల్లవారితే, 25వ తేదీ గురువారం ఉదయంన రథోత్సవం, 28న చక్రతీర్థం, 30వ తేదీన స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను గుట్టపై నుండి గ్రామంలోని ఆలయానికి తరలించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తెలంగాణలో జరిగే జాతరలలో బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరకు గొప్ప పేరుంది. చుట్టూ చక్కగా కనిపించే గ్రామాలు, ఒకే బండరాయిపై వెలసిన స్వామివారు అపర యాదగిరిగా పేరున్న బెజ్జంకి జాతరకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. పేద ధనిక కుల మతాలకు అతీతంగా జరిగే ఈ జాతరను బెజ్జంకి కుంభమేళా అని స్థానిక ప్రజా ప్రతినిధులు పిలుస్తుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల, ప్రస్తుత సిద్దిపేట జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో బెజ్జంకి క్రాసింగ్ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడే బెజ్జంకి ఆటో యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన రంగురంగుల స్వాగత తోరణం కనిపిస్తుంటుంది. దానిపై నృసింహస్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం వెళ్లితే బెజ్జంకి మండల కేంద్రంలోని వెళ్తారు. అక్కడి నుంచి ఎడమ వైపు వెళ్తే బెజ్జంకి గుట్టకు దారి ఉంటుంది. మార్గ మధ్యంలో లోపలికి వెళ్తుండగా ఒక రైతు కుటుంబంతో కూడిన విగ్రహం చూపర్లను ఆకర్షిస్తుంది. గుట్టపైన మరో విశేషం ఏమిటంటే పెద్ద బండరాయికి భైరవుడు విగ్రహం చెక్కబడి ఉంది. ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు అయినే అని పెద్దలు చెప్తుంటారు. ఆలయం పడమర వైపు వెళితే పుష్కరిణి ఉంది. ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు, రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. జాతర సమయంలో భారీ ఎత్తున ఉన్న ఈ కొండ చుట్టూ శకటోత్సవం, రథోత్సవం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాధిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాదిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్రమరుదర్గ కిరీటకోటి సంఘట్టితాంతికమలామలకాంతికాంత లక్ష్మీల సతుపతి సరోహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. ఇక్కడ కొండపై వారు దాదాపు కాకతీయుల కాలంలో స్వయంగా వెలిశారు. వెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న దొరవాళ్ళు వచ్చి ఆ స్వామివారిని చూసి ఆ తర్వాత ఇక్కడ స్వామివారి వెలిసిన నిజమే అని తెలుసుకొని ఇక్కడ కొండపైన ప్రశాంతమైన ఆలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన తర్వాత మూల విరాట్ను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఆలయంలో చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ సప్తమి వరకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా చైత్రశుద్ధ సప్తమి నుండి నవమి వరకు అధ్యానోత్సవాలు జరుగుతుంటాయి. తర్వాత ఏకాదశి సర్వేశం ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబడుతుంది. ఆ తర్వాత తెల్లవారి అశ్వవాహన సేవ పురవీధుల గుండా తిరిగి వస్తుంది. తర్వాత మరుసటి రోజు శివవాహన సేవ కూడా పురవీధుల గుండా తిరిగి ఆలయం వచ్చేస్తుంది. ఆ తర్వాత గరుడవాహన సేవ అవుతుంది. ఆ తర్వాత పున్నమ నాడు శకటోత్సవం అనగా బండ్లు గుట్ట దింపబడతాయి. ఆ తర్వాత బండ జిల్లారి ఉదయమునే గజవాహనం పైన స్వామివారు పురవీధుల గుండా తిరిగి మళ్ళీ గుట్టపైకి చేరుకుంటారు. తర్వాత 24వ రోజు సాయంత్రం పాడ్యమి సాయంత్రం రోజు తెల్లవారితే విధి అనగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరే కానీ స్వామివారిని కోరిక కోరుకుంటే ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది అధిక సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడి వాళ్ళు మన తెలంగాణ వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, పూనా, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు బాగా వస్తూ ఉంటారు. ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.